నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. గల్ఫ్ కి పంపిస్తామని చెప్పి పలువురిని సంపత్ అనే వ్యక్తి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో సంపత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపగా కోర్టు అనుమతితో విచారణ కోసం సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే విచారణ చేస్తున్న సమయంలో సంపత్ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంపత్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ బాధిత కుటుంబం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. ప్రజా సంఘాలతో కలిసి తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తోంది. కొత్త సిపిగా సాయి చైతన్య బాధ్యతలు తీసుకున్న వారం రోజుల్లోనే ఈ ఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక కస్టడీ డెత్ పై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కీలక ప్రజ్ఞ చేశారు. గుండెపోటుతోనే సంపత్ మృతి చెందినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఛాతీలో నొప్పి కారణంగా హాస్పిటల్ కు తీసుకొచ్చే సమయంలో సంపత్ అలసటగా ఉందన్నారు. హాస్పిటల్ కి కూడా సంపత్ స్వయంగా నడుచుకుంటూ వచ్చాడని సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు ఉన్నాయన్నారు. గుండెపోటు వల్ల సంపత్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ ప్రారంభమైందని, దీనిపై ఎన్హెచ్ఆర్సీ బిఎన్ఎస్ఎస్ మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు. ఈ ఘటనపై డీఎస్పీ సాయి అధికారితో విచారణ చేయిస్తున్నామని సిపి చైతన్య వెల్లడించారు.